నమస్తే బెల్లయ్య నాయక్ గారు. ఇప్పటికైనా నమస్కారం. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని కాంగ్రెస్ తప్పిదాలు చేస్తున్నది. ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ వైపుగా లేరు. రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్గా ఉన్నాడు, ఫుల్ టైం పొలిటీషియన్గా మారాలి అనే ఒక ఆలోచనకు వచ్చి రావాల్సిన అవసరం ఉందేనేమన్నా మీ పార్టీ అధిష్టానానికి మీలాంటి వాళ్ళు సూచననో లేకపోతే ప్రశ్ననో వేయడానికి రెడీగా ఉన్నారా? ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నమేనా? దానికంటే ముందు 2-3 విషయాలు మీ దృష్టి తీసుకురావాల్సుకున్నారు రగ్గారు. అసలు బీహార్ ఎన్నికలు ప్రజలు చేసిన ఓట్లతో ఎన్నికలు జరిగినాయి అనుకుంటారా? ప్రజలే కదా మరి. ఇప్పుడు ఎన్నికల శాతం రికార్డ్ బ్రేక్ పోలింగ్ జరిగింది, చరిత్రలో ఎన్నడూ లేదు బీహార్ లో. 66.9% జరిగిందని ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు మొత్తం ఇచ్చినటువంటి బీహార్ ఓట్లన్నీ 7,42,00,000 చిల్లర ఓట్లు ఇచ్చింది. ఓకే, నిన్న కౌంటింగ్లో బయటకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని? 12వ తారీఖు నాడు ఎలక్షన్ కమిషన్ ప్రెస్కి ఇచ్చినటువంటి ఓట్ల లెక్క ఎంత? 7,45,00,000 ఓట్లు అని చెప్తా ఉన్నది. మీరు అన్నట్టు 66.9% పోలింగ్ అయిందని చెప్పి ఎన్నికలు చెప్తా ఉన్నది. అందులో 60 ప్రజలు 7 కోట్ల ఓటర్లే. ఎలక్షన్ కమిషన్ మొత్తం ఓట్లే 7,42,00,000 ఉన్నదని చెప్పింది. అదే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నది 7,45,00,000 ఓట్లు పోలైనాయని. అదే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది 66% పోలైనాయని. 66% చూసుకున్నప్పుడు ఎంత అవుతుంది? 5,20,00,000 ఓట్లు అవుతాయి. మరి 7,45,00,000 ఓట్లు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన దానికంటే ఎక్కువ ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయి. అసలు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి ఇవాళ దీనికి. కాబట్టి ఇది ప్రజలు వేసిన ఓటు కాదు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈవీఎంల పేరు మీద తీసుకున్నటువంటి ఫలితాలు 5,02,25,00,000 ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయి. ఒకవేళ 7,43,00,000 ఓట్లు ఒరిజినల్ ఓట్లు, ఎన్రోల్ ఓట్లు అని చెప్పి నువ్వు చెప్పింది తప్ప, లేకుంటే రిజల్ట్ ఇచ్చిన రోజు 7,45,00,000 ఓట్లు పోలైనాయి వీటిని ఇస్తున్నాం అనేది తప్ప, లేదా 66% అనేది తప్ప, ఏది తప్పో ఎలక్షన్ కమిషనే చెప్పాలి. ఈ 3 లెక్కలు ఎలక్షన్ కమిషనే నాయి కావు. మొత్తం ఓట్లు 7,45,00,000 అనేది ఎలక్షన్ కమిషనే 6వ తారీఖు అక్టోబర్ రోజు నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి డేటా. ఆ తర్వాత 11వ తారీఖు నాడు పోలైనటువంటి తర్వాత ప్రకటించిన డేటా. 12వ తారీఖు నాడు 66% ప్రకటించినటువంటి డేటా. నిన్న ఫలితాలు వచ్చినప్పుడు తర్వాత ప్రకటించినటువంటి డేటా. 7,45,00,000 ఓట్లు ఎక్కడియి అంటే 2,25,00,000 ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయి. ఇది క్లియర్ గా తెలుస్తుంది కదా. 2 కోట్లు ఎక్కడివి? అదే కదా అది నేను సమాధానం చెప్పలేదు. 2 కోట్లు ఏ లెక్క చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు 66% ప్రకారం చూసుకున్నప్పుడు ఎంత అవుతుంది? మొత్తం ఓట్లు 7,42,00,000 అయితే 43,00,000 అయితే 66% ప్రకారం అయినప్పుడు 5,20,00,000 అవుతాయి. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఒకవేళ 66% అయితే లేదు, మొత్తం ఓట్లు పోలైనాయి అనుకుందాం. ఇప్పుడు 7,40,000 100% పోలైనా ఎంత కావాలి? 7,43,00,000 కావాలి కదా. మరి 7,45,00,000 ఏడుకేళ్ళు వచ్చినాయి. 7,45,00,000 ఓట్లు ఏడుకేళ్ళు వచ్చినాయి. ఇది సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. సరే, ఇప్పుడు అదంతా ఎన్ని ఓట్లు ఉన్నాయి పక్కన పెడితే పోలైన ఓట్లదే కదా లెక్క. అవునే, పోలైన ఓట్లు తానే చెప్తున్నాడు. 66% పోలైనాయి, మొత్తం ఓట్లు గిన్నె. ఈ మొత్తం ఓట్లకెళ్ళి గిన్నె రావాలి కదా. ఓకే, మరి అసలు ఉన్న ఓట్ల కంటే 2,00,000 ఓట్లు ఎక్కువ ఏడుకేళ్ళు వచ్చినాయి. 2,00,000 కోట్లు కాదు, 2,00,000 ఓట్లు. మొత్తం ఓట్లు 100% పోలైతే, మొత్తం 100% పోలైతే ఎన్ని ఓట్లు రావాలి? 7,43,42,00,000 రావాలి. 7,45,00,000 అని చెప్తుంది. అంటే ఈ 3,00,000 అప్పటికి కూడా 3,00,000 ఎక్కువనే ఉంటాయి. అంటే మొత్తం ఓట్ల కంటే కూడా ఆ 3,00,000 కాసేపు పక్కన పెడదాం. లేదంటే 100% పోలైందా? మరి 100% పోలే కాలేదు. మహిళల్లో 71% పోలైందంటారు, పురుషుల్లో 62% పోలైందంటారు, యావరేజ్గా 66.9% పోలైందని నువ్వే చెప్తా ఉన్నావు. 66% పోలైతే మరి ఉన్న ఓట్లలో 66% పోలైనాయా? నీకు దేంట్లో 66% కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. కాబట్టి ఇది బ్రిజేష్ కుమార్ ఇచ్చినటువంటి రిజల్ట్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజల్ట్, బీహార్ ప్రజల రిజల్ట్ కాదు. బీహార్ ప్రజలు ఓట్లతో వచ్చినటువంటి ఫలితం కాదు. అక్కడ రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఓటింగ్ ప్రక్రియ లేదు, ఏది లేదు. ఇప్పుడు సరే, మోడీ డైరెక్ట్ గా బీహార్ ను ఒక గూండాగా దొంగతనం చేసిండు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే 1% 2% మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఇంత భయంకరమైన స్వీప్ ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పేది 200 వాళ్ళకి వస్తుంది, 30. నేను మళ్ళీ అది అంటున్నాను. ఇప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇది నా డేటా కాదు, విత్ ఇన్ఫర్మేషన్ తో ఇస్తున్నా. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి డేటాని ఇస్తున్నా మీకు. ఇది చూడండి దయచేసి మీరు కూడా.
ప్రింట్అవుట్ కూడా వెల్లయ్య నాయక్ తెప్పిస్తున్నా. కనిపించింది ఇది. నేను మరి కనిపెట్టలే. ఇంతవరకు మీ హైకమాండ్ ఎక్కడ దీని గురించి మాట్లాడలే? అవుట్కమ్ ఆఫ్ బీహార్ సిర్ 24/2/2002 సెప్టెంబర్ నాడు 7,7.42 crores ఎలక్షన్స్ టోటల్ ఓట్స్. ఇది ఎప్పుడు? ఓకే, చూసుకో ఒకసారి. 7 ఇది ఎలక్షన్ వెబ్సైట్ కొట్టు, ఆన్లైన్ కొట్టు వచ్చేస్తుంది. ఫోన్ ఇక్కడ టోటల్ ఎలక్టోర్స్ ఇన్ ఫైనల్ లిస్ట్ 30th September 2025 కి 7,42,00,000 మంది ఉన్నారు. దాని తర్వాత రిజల్ట్ చూసుకో, ఫేజ్ వైజ్ డీటెయిల్స్ చూడు ఒక్కసారి, నువ్వు చూడు దాన్ని, గో త్రూ ఇట్. 65.08 ఫస్ట్ ఫేజ్ లో అయింది. ఇగో 68.76 11/11/2006 నాడు. ఇది ఒక్కసారి ఇంకా డీటెయిల్ గా ఉంటది నీకు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్ తర్వాత ఇచ్చినటువంటి రిజల్ట్ తర్వాతనా? పోలింగ్ తర్వాత ఇచ్చినటువంటిది. మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయో సెకండ్ ఫేజ్ పోలింగ్ తర్వాత ఇచ్చినటువంటి డేటా ఇది. టోటల్ ఇదే కదా, టోటల్ ఓట్స్ 7,45,26,858. ఇది టోటల్ పోల్ అయినాయని చెప్తుంది. అవును, పోల్ కాదు ఇది, టోటల్ ఓట్స్ అని పర్సంటేజ్ పక్కన ఇచ్చారు కదా. 66% ఫిమేల్ 3,51,45,795,795 71.6%. అవును, మేలు 3,93,79,062. మొత్తం కలిపి 7,45,26,26,000. ఇది 66.96% అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు. 11వ తారీఖు ఇచ్చిన డేటా ఇది. ఒక్క నిమిషం ఇది కూడా చూపిస్తా. ఇది ఏ ఇయర్ ఎంత వచ్చిందో చెప్పిన డేటా. రైట్, ఇది ఎలక్షన్ నోటిఫికేషన్. ఓకే, ఇది నోటిఫికేషన్. ఇది కాదు, ఇది ఎలక్షన్ నోటిఫికేషన్. ఏ రోజు వచ్చింది? December 6th October 2025. దీంట్లో ఎన్ని ఓట్లు ఉన్నదని చెప్తున్నది టోటల్. ఇగో ఎలక్ట్రోల్ రోల్ 3వ పేజీ 73 పేజీల నోటిఫికేషన్ ఇస్తే అందులో 7,43,55,976 ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు చెప్పింది. నేను అంటున్నా రిజల్ట్ 7,45,00,000. ఎప్పుడు ఇచ్చారు ఇది? October 5th ఇదే కదా. ఫస్ట్ పేజ్ కావాలేమో. ఫస్ట్ పేజ్ చూసుకో. October 6th 2025. ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో November 11th ఓట్స్ అట్లేం ఉండదు కదా. అయినా అదే 66% అంటుంది కదా. 66% పోలైంది అన్నప్పుడు నీకు 7,45,00,000 వెళ్ళి 66% ఎంత అవుతుంది? 5 కోట్ల చిల్లర. 5,20,00,000 అవుతుంది. 18,00,000 చిల్లర అవుతుంది. 20 వేసుకో. 5,25,00,000 అయితే మరి 7,45,00,000 రూపాయలు 45 మంది ఏడుకేళ్ళు వచ్చారు నీకు. ఈ ఓట్లు ఏడుకేళ్ళు వచ్చినాయి. దీని ఓట్ల దొంగతనం అంటారా, చోరీ అంటారా? 2 లక్షల ఓట్ల తేడా వస్తుంది. 2,25,00,000. 2 లక్షలు 2 లక్షలు ఎట్లా అవుతుంది? 100% కు 66. ఓకే, ఇప్పుడు అట్లా అనుకుంటే 100% పోలింగ్ అని చెప్పు. 100% అయింది. 100% బీజేపీకే పోయింది. ఆ తర్వాత ఈ ఫలితాలు వచ్చినాయి. క్లియర్ గా ఓట్ల దొంగతనం కంటే పెద్ద పేరు పెట్టాలి దీనికి. ఏమంటావో చెప్పు. ఇది వాస్తవాలు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏం రిప్లై ఇస్తుందా మరి? మీరు మీ హైకమాండ్ ఏమన్నా దాన్ని అది మాట్లాడలేవు. నేను అంటే హైకమాండ్ మాట్లాడుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడాల్సిన అంశం కాదు ఇది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని కోరుకునే వాళ్ళు, ఇది వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళు మాట్లాడాల్సిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొట్లాడితే ఫలితం వచ్చే పరిస్థితి. అది ఎలక్షన్ కమిషన్ ఒకసారి కాదు ఇచ్చిన 4 సార్లు ఇచ్చినటువంటి ఫలితాలు మీరు చూడండి. వెబ్సైట్ కి వెళ్ళి ఒకసారి. నేను పొద్దున 3 గంటలకు లేచి 4 గంటలు రీసెర్చ్ చేసి అని బయట తీసుకొచ్చి చెప్తున్నా మీకు. నేను గాలిలో చెప్పట్లేదు. పాతది ఫైనల్ కాదు, కొత్తది ఫైనల్ అని అంటారేమో. కొత్తది ఫైనల్ అయితే మరి 100% అయినాయా? మరి 7,35,45,00,000 ఓట్ల పోల్ అయితే బీహార్ లో ఎన్ని ఓట్లు ఉండాలి? 60% అంటే 10 కోట్ల ఓట్లు ఉండాలి. మరి 10-12 కోట్ల ఓట్లు ఉన్నాయా ఇప్పుడు బీహార్ లో? మరి 10 కోట్ల ఓట్లు ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రోజు నువ్వు 7,43,00,000 ఎట్టిచ్చినావు? ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు లెక్కన తప్పు ఉండాలి, ఫలితం ఇచ్చిన రోజున తప్పు ఉండాలి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ అన్న తప్పు ఉండాలి. ఏది తప్పు చేసినావో చెప్పాలి కదా. కాబట్టి